సూపర్ 8 మ్యాచ్లో భారత్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గ్రూప్ దశలో అజేయంగా నిలిచిన టీమిండియా సౌత్ ఆఫ్రికా చేతిలో 76 పరుగుల భారీ తేడాతో ఓటమిని చవిచూసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికాకు ఆరంభంలోనే బుమ్రా షాక్ ఇచ్చాడు. డేవిడ్ మిల్లర్ 63, డెవాల్డ్ బెవరేజ్ 45 పరుగులు మెరుపు ఇన్నింగ్స్తో రాణించడంతో ఆ జట్టు భారీ స్కోరు సాధించింది. చివరి ఓవర్లో హార్దిక్ పాండ్యా 20 పరుగులు ఇవ్వడం కూడా భారత్పై ఒత్తిడి పెంచింది. 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఏ దశలోనూ లక్ష్యం వైపు సాగలేదు. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ వంటి కీలక ఆటగాళ్లు వరుసగా పెవిలియన్ చేరారు. వికెట్లు పడుతున్న శివం దూబే ఒక్కడే 42 రన్స్తో పోరాడి జట్టు స్కోరును 100 దాటించాడు. చివరకు మార్కో జాన్సన్ బౌలింగ్లో అతను అవుట్ కావడంతో భారత ఇన్నింగ్స్ ముగిసింది. భారత్ ఓడిన జస్ప్రీత్ బుమ్రా 3 వికెట్లు తీసి టీ20 వరల్డ్ కప్ చరిత్రలో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా రికార్డు సృష్టించాడు. ఈ భారీ ఓటమి వల్ల భారత్ రన్ రేట్ బాగా దెబ్బతింది. సెమీఫైనల్ రేసులో ఉండాలంటే తర్వాతి మ్యాచ్ల్లో జింబాబ్వే, వెస్టిండీస్పై భారత్ తప్పక భారీ విజయాలు సాధించాల్సి ఉంటుంది.